గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు వెరీ షార్ట్ ఆన్సర్ సర్కిల్స్ చేస్తున్నాం. ఓకే, మ్యాథ్స్ 2Bలో వెరీ షార్ట్ ఆన్సర్ చేస్తున్నాం. రేపు ఎగ్జామ్ ఉంది కాబట్టి ఓకే, చాలా ఈజీగా ఉంటాయి, పెద్ద కష్టపడక్కర్లేదు. క్వశ్చన్ చెప్తే ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నాను, చెక్ చేసుకోండి. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సమ్స్. ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ ద సర్కిల్ హ్యాస్ సెంటర్ దెన్ ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ఏబి. ఓకే, రెండు ఒకే మోడల్. ఇలా ఒక సర్కిల్ ఇచ్చాడు, దాని సెంటర్ ఇచ్చాడు. ఓకే, therefore center minus g comma minus f is equal to 2 comma 3. దీన్ని కంపేరింగ్ చేసుకుంటే మీకు ఆ వాల్యూలు వచ్చేస్తాయి. నెక్స్ట్ థర్డ్ సమ్, ఫైండ్ ద సెంటర్ అండ్ రేడియస్ ఆఫ్ ది సర్కిల్ ఇచ్చాడు. ఎప్పుడు ఎక్స్ స్క్వేర్ పక్కన వై స్క్వేర్ పక్కన ఏ వాల్యూ ఉండకూడదు. therefore √1 + m స్క్వేర్తో డివైడ్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2cx/√1 + m స్క్వేర్ మైనస్ 2mcy/√1 + m స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అయింది. దీన్ని కంపేరింగ్ చేయండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c తోటి కంపేరింగ్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఫైండ్ ద ఈక్వేషన్ సర్కిల్ హూజ్ ఎక్స్ట్రీమిటీస్ ఆఫ్ ఎ డయామీటర్. ఇది సర్కిల్. ఎక్స్ట్రీమిటీస్ అంటే ఎండింగ్ పాయింట్స్ అండి. ఇవి డయామీటర్ తాలూకు ఈక్వేషన్ ఉంటాయి. ఇవి x1 y1 అయితే దాని ఈక్వేషన్ ఏంటి? ఫార్ములా x మైనస్ x1 ఇంటూ x మైనస్ x2 ప్లస్ y మైనస్ y1 ఇంటూ y మైనస్ y2 ఈక్వల్ 0. ఓకే, ఇది x1 y1, ఇది x2 y2. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, సర్కిల్ ఇచ్చాడు, రిప్రజెంట్ సర్కిల్, రేడియస్ 6 ఇచ్చాడు. అయితే సి ఎంత అంటున్నాడు. దీన్ని ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి తోటి కంపేరింగ్ చేయండి. ఓకే, therefore మైనస్ g మైనస్ ఎఫ్ వాల్యూ వస్తుంది. రేడియస్ ఫార్ములా √g² ప్లస్ f² మైనస్ సి. నెక్స్ట్ సమ్ నెంబర్ 3లో 2 కూడా సేమ్. సమ్ నెంబర్ 4లో 1. ఇది సర్కిల్ అండి. లెంగ్త్ ఆఫ్ ది ట్యాంజెంట్ ఫార్ములా √s11. ఓకే, అంటే ఈ పాయింట్ని తీసుకెళ్ళి ఇందులో వేసేయండి. 2² అంటే 4 ప్లస్ 25 మైనస్ 10 ప్లస్ 20 ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు √37. ఈ వాల్యూ వేసుకోండి. ఓకే, therefore k వస్తుంది. సేమ్ అంతే సమ్. లెంగ్త్ ఆఫ్ ది ట్యాంజెంట్ అంటే ఈ పాయింట్ని తీసుకెళ్ళి ఇందులో ఈ సర్కిల్లో వేసేయడమే. √s11. ఓకే, డయాగ్రామ్ ఆఫ్ సర్కిల్ ఇలా ఉంటుంది. ఇది p అనే పాయింట్, ఇది a అనే పాయింట్. ఈ సెంటర్, దిస్ ఇస్ ద లెంగ్త్ ఆఫ్ ది ట్యాంజెంట్. నెక్స్ట్ ఫైండ్ ద ఈక్వేషన్ సర్కిల్ పాసింగ్ త్రూ ఆరిజిన్ అండ్ హ్యావింగ్ సెంటర్ అన్నాడు. ఇక్కడ ఒకసారి చూసుకోండి. ఇక్కడ మనం చెక్ చేసుకుంటే ఇది ఒక ఈక్వేషన్ తీసుకున్నాం అనుకోండి. ఒకసారి చూడండి, ఇక్కడ ఒక సర్కిల్ ఇచ్చాడు. ఫైండ్ ద సర్కిల్ ఇచ్చాడు. ఇది సెంటర్. ఈ పాయింట్ ఇచ్చాడు, ఇదో పాయింట్. దేర్ఫోర్ ఫార్ములా x మైనస్ h² ప్లస్ y మైనస్ k² ఈక్వల్ టు r². ఈ ఫార్ములా వేసుకుంటే ఈ సమ్ అయిపోతుంది. సేమ్ ఇక్కడ సెంటర్ ఇచ్చాడు, ఇది పాయింట్. ఓకే, ఇది సెంటర్, ఇది రేడియస్. డైరెక్ట్ ఫార్ములా x మైనస్ h² ప్లస్ y మైనస్ k² ఈక్వల్ టు r². నెక్స్ట్ ఫైండ్ ద పోల్ ఫార్ములా మీకు గుర్తుందండి. ఇది కంపేరింగ్ చేసుకోండి. మైనస్ g ప్లస్ LR² బై LG ప్లస్ MF మైనస్ N మైనస్ F ప్లస్ MR² బై LG ప్లస్ MF మైనస్ N. ఈ ఫార్ములా అప్లై చేయండి. సేమ్ కాంజుగేట్ పాయింట్స్ అంటే S12 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఈ రెండు ఇక్కడ ఈక్వేషన్ మరి S12 కట్టండి. x1 x2 ప్లస్ y1 y2 ప్లస్ g ఇంటూ x1 ప్లస్ x2 ప్లస్ f ఇంటూ y1 ప్లస్ y2 ప్లస్ c ఈక్వల్ టు 0. ఓకే, సేమ్ ఇక్కడ కూడా s12 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే 4 ఇంటూ 2 ప్లస్ k ఇంటూ 3 ఈక్వల్ టు 17. దేర్ఫోర్ 8 ప్లస్ 3k ఈజ్ ఈక్వల్ టు 17. దేర్ఫోర్ 3k ఈజ్ ఈక్వల్ టు 9. దేర్ఫోర్ k ఈక్వల్ టు 3. దీని ఆన్సర్ k ఈక్వల్ టు 3 అండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ నార్మల్. ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ అంటే మీరు ఫార్ములా వేసినా పర్వాలేదు, లేదా s1 ఈజ్ ఈక్వల్ టు 0 కట్టి దానికి పెర్పెండిక్యులర్ కట్టండి. ఇది సర్కిల్ అనుకోండి, ఇది సర్కిల్ అయితే, ఇది ట్యాంజెంట్ అయితే, ఇది నార్మల్ అండి. నార్మల్ ఎప్పుడు సెంటర్ ద్వారా పాస్ అవుతుంది. ఓకే, లేదు ఫార్ములా వాడేస్తామంటే ఫార్ములా వాడండి. ఈ ఈజీ మెథడ్ ఏంటంటే s1 ఈజ్ ఈక్వల్ టు 0 కట్టండి, ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్, దానికి పెర్పెండిక్యులర్ కట్టండి. నెక్స్ట్ అబ్టైన్ ద పారామెట్రిక్ ఈక్వేషన్. పారామెట్రిక్ ఫామ్ x ఈజ్ ఈక్వల్ టు h ప్లస్ ఆర్ మైనస్ ఆర్ కాస్ థీటా, y ఈజ్ ఈక్వల్ టు k ప్లస్ ఆర్ మైనస్ ఆర్ సైన్ థీటా. ఓకే, దీంట్లో రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 2 అండి. ఈ ఫార్ములా అప్లై చేయండి. ఓకే, నెక్స్ట్ డిఫైన్ కార్డ్ ఆఫ్ ది కాంటాక్ట్. s1 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, s1 ఈజ్ ఈక్వల్ టు 0.
ఫైండ్ ద కార్డ్ ఆఫ్ కాంటాక్ట్. ఫైండ్ ద లెంగ్త్ ఆఫ్ ది కార్డ్. లెంగ్త్ ఆఫ్ ది కార్డ్ అంటే ఒకసారి చూడండి, ఇది సర్కిల్, ఫార్ములా 2 ఇంటూ రూట్ ఓవర్ ఆర్ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్. ఇక్కడ మీకు తెలుసు సర్కిల్ తాలూకా రేడియస్ ఏ, కానీ ఇక్కడ మీకు డి కావాలి. ఇక్కడ చూడండి సర్కిల్ ఇదైతే ఈ పార్ట్, ఇది సర్కిల్, ఇది డి, సెంటర్ నుంచి డిస్టెన్స్ని డి అంటారు. ఓకే, దేర్ ఫోర్ డి ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ సెంటర్ 0 0 కాబట్టి డి ఈజ్ ఈక్వల్ టు మాడ్ సి బై రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. డీని ఏమంటారంటే పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు దట్ లైన్. ఓకే, నెక్స్ట్ 12th సమ్. ఫైండ్ ద పోలార్ S1 ఈజ్ ఈక్వల్ టు 0. పవర్ ఆఫ్ ది పాయింట్ S1 కట్టండి. ఒకవేళ సర్కిల్ కానీ పాయింట్ S11 గ్రేటర్ దాన్ 0 వచ్చింది అనుకోండి, పాయింట్ P అనేది అవుట్ సైడ్ ఉంది. S11 ఈక్వల్ టు 0 వస్తే ఈ పాయింట్ ఆన్ ద ఉంది. పాయింట్ S11 లెస్ దాన్ 0 వచ్చింది అనుకోండి, ఈ పాయింట్ ఇన్సైడ్ ఉంది. ఓకే, నెక్స్ట్ కాన్సెంట్రిక్. కాన్సెంట్రిక్ అంటే 2 ఆర్ మోర్ సర్కిల్స్ హ్యావ్ సేమ్ సెంటర్. అంటే ఏం లేదు, ఈ ఈక్వేషన్ని ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈక్వల్ టు 0. సి మనకు తెలియదు కాబట్టి ఈ ఈక్వేషన్ సి మ్యాచ్కి రాసేయండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 6x మైనస్ 4y ప్లస్ కే ఈక్వల్ టు 0. ఈ పాయింట్ ఇందులో వేసేయండి. ఓకే, నెక్స్ట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్. ఈ మోడల్ ఇంకా 5-6 సమ్స్ ఉన్నాయి, బట్ ఇది చెప్తున్నాను. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ పాసిబుల్ కామన్ టాంజెంట్స్. ఒకసారి చూడండి, ఇలా సర్కిల్స్ కానీ ఉన్నాయనుకోండి, ఇలా ఉండే టాంజెంట్స్ని డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ అంటారు. ఇలా ఉండే టాంజెంట్స్ని ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్స్ అంటారు. ఇప్పుడు ఒకసారి చూసుకుంటే ఇలా ఇచ్చాడు కండిషన్. టోటల్గా నెంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ 4 ఉన్నాయి. దేర్ ఫోర్ n ఈజ్ ఈక్వల్ టు 4. దేర్ ఫోర్ d గ్రేటర్ దెన్ సి R1 ప్లస్ R2. సార్ చూడండి, ఫస్ట్ది ఇలా ఇచ్చాడు, d గ్రేటర్ దెన్ R1 ప్లస్ R2, n ఈజ్ ఈక్వల్ టు 4. d అంటే ఏంటి, డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్స్. ఇది ఫస్ట్ కండిషన్. ఇలా 2 సర్కిల్స్ ఇచ్చాడు, టచ్ చేసుకుంటున్నాయి. ఎన్ని టాంజెంట్స్ వచ్చాయి, 3 వచ్చాయి. దేర్ ఫోర్ d ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2. దేర్ ఫోర్ నెంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ 3. నెంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ 3. అలా కాకుండా ఇలా ఉన్నాయనుకోండి, 2 ఉన్నాయి చూడండి. దేర్ ఫోర్ mod R1 మైనస్ R2 లెస్ దాన్ d లెస్ దాన్ C1 R1 ప్లస్ R2. దేర్ ఫోర్ నెంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ 2. అలా కాకుండా ఇలా వచ్చిందనుకోండి, దేర్ ఫోర్ నెంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ వచ్చేసరికల్లా R ఈజ్ ఈక్వల్ టు 1. దేర్ ఫోర్ d ఈజ్ ఈక్వల్ టు mod R1 మైనస్ R2. ఓకే, ఇంకొక కండిషన్ ఉంది. అక్కడ ఏంటి అంటే మీకు 0 కామన్ టాంజెంట్స్ ఉంటాయి, 0 కామన్ టాంజెంట్స్ ఉంటాయి అన్నమాట. మీరు అబ్జర్వ్ చేసుకుంటే అసలు కండిషన్స్ ఏమి ఉండవు. d లెస్ దాన్ mod R1 మైనస్ R2 అనమాట. ఇక్కడ సర్కిల్ ఇలా ఉంటుంది, నెంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ 0, ఏం ఉండవు. దిస్ ఇస్ ద సర్కిల్ కాన్సెప్ట్. సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్. ఫైండ్ ద లెంగ్త్ ఆఫ్ ది కామన్ కార్డ్. ఇది ఒక సర్కిల్ అనుకోండి, ఇది ఒక సర్కిల్ అనుకోండి. ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 0. మీకు కామన్ కార్డ్ అయినా, కామన్ ట్యాంజెంట్ అయినా, ఓకే, రాడికల్ యాక్సిస్ అయినా అని తీసారనుకోండి, ఇవి ఏదైనా ఒకటే ఫార్ములా, ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈక్వల్ 0. ఈ సర్కిల్లోంచి ఈ సర్కిల్ని తీసేయండి. నెక్స్ట్ ఆర్థోగనల్ అన్నాడు. ఆర్థోగనల్ ఫార్ములా 2gg డాష్ ప్లస్ 2ff డాష్ ఈజ్ ఈక్వల్ టు c ప్లస్ c డాష్. ఈ ఫస్ట్ సర్కిల్ని ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ cకి రాసుకో. ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ 2g డాష్ ఎక్స్ ప్లస్ 2f డాష్ వై ప్లస్ c డాష్ ఈక్వల్ 0 రాసుకో. చాలా సింపుల్. ఓకే, నెక్స్ట్ ఆర్థోగనల్, సేమ్ కండిషన్. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ అన్నాడు. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు మీకు తెలిసిన ఫార్ములా, చాలా సింపుల్గా రాసుకోవచ్చు. ఇక్కడ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 2gg డాష్ ప్లస్ 2ff డాష్ మైనస్ c డాష్ బై 2 ఇంటూ రూట్ ఓవర్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c రూట్ ఓవర్ g డాష్ స్క్వేర్ ప్లస్ f డాష్ స్క్వేర్ మైనస్ c డాష్. ఈ ఫార్ములా అప్లై చేసుకోండి. ఓకే, సేమ్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది రాడికల్ యాక్సెస్. ఇలా 2 సర్కిల్స్ ఉన్నాయి. ఈ సర్కిల్లోంచి ఈ సర్కిల్ని తీసేయండి, ఎస్ మైనస్ ఎస్ డాష్. కామన్ ట్యాంజెంట్ సేమ్, ఒక సర్కిల్లోంచి సర్కిల్ని తీసేయండి, కానీ జాగ్రత్తగా చెక్ చేసుకోండి. అంటే ఈ 2 క్యాన్సిల్ అయిపోతాయి, మధ్యలో మైనస్ పెట్టండి. 10 మైనస్ 2 8x మైనస్ 2 ప్లస్ 6 ప్లస్ 6y 22 ప్లస్ మైనస్ 18 అంటే 14 అండి, అంతే కదా. దేర్ ఫోర్ ఇది ఆన్సర్. నెక్స్ట్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k. ఆర్థోగనల్ ఫార్ములా సేమ్.
సేమ్ కండిషన్. నెక్స్ట్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద పెరాబులా y స్క్వేర్ ఈక్వల్ 4 హూస్ ఫోకల్ డిస్టెన్స్ ఈజ్. ఫోకల్ డిస్టెన్స్ అసలు పెరాబులా చూడండి, ఇది పెరాబులా y స్క్వేర్ ఈక్వల్ 4x. ఫోకల్ డిస్టెన్స్ ఫార్ములా mod x1 ప్లస్ a ఈజ్ ఈక్వల్ టు 5/2 ఇచ్చాడు. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కంపేరింగ్ చేస్తున్నప్పుడు y స్క్వేర్ ఈక్వల్ టు 4ax కింద కంపేరింగ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ సేమ్ mod x1 ప్లస్ a ఈజ్ ఈక్వల్ టు 10 అండి. దేర్ఫోర్ x1 ప్లస్ a ఈజ్ ఈక్వల్ టు 2. దేర్ఫోర్ x1 ఈజ్ ఈక్వల్ టు 8 వచ్చింది. ఈ పాయింట్ ఇందులో వేయండి. దేర్ఫోర్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ. ఓకే, 8 × 8 64. దేర్ఫోర్ ఆన్సర్ y ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 8. దేర్ఫోర్ కోఆర్డినేట్స్ ఆర్ 8, 8, 8, -8. నెక్స్ట్ వన్ ఎక్స్ట్రిమిటీ ఆఫ్ ఏ ఫోకల్ కార్డ్ ఈజ్ ఈక్వల్ టు ఇచ్చాడు. అదర్ ఎక్స్ట్రిమిటీ ఎంత అన్నాడు. ఇప్పుడు దీన్ని మీరు AT1² 2AT1గా తీసుకోండి. ఓకే, సింప్లిఫై కంపారిజన్ చేసుకోండి. y స్క్వేర్ ఈక్వల్ టు 8x వచ్చింది కాబట్టి 4a ఈజ్ ఈక్వల్ టు 8, a ఈజ్ ఈక్వల్ టు కంపారిజన్ చేసుకోండి. నెక్స్ట్ ఇది చేసేయగలరు. రెండిట్లో చూడండి, x కోఆర్డినేట్స్ రెండు ఈక్వల్గా ఉన్నాయి. ఓకే, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ y. ఇక టాంజెంట్ ఇక్కడ దీన్ని y ఈజ్ ఈక్వల్ టు 5x/2 ప్లస్ k/2 కింద రాసుకోండి. అంటే ఎలా రాశారు, y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ a/mగా రాశారు. ఇది y స్క్వేర్ ఈక్వల్ టు 4ax. టాంజెంట్ కండిషన్ ఏంటి, c ఈజ్ ఈక్వల్ టు a/m. c ఈజ్ ఈక్వల్ టు a/m టాంజెంట్ కండిషను. ఓకే, c ఈజ్ ఈక్వల్ టు a/m. ఈ కండిషన్ మీరు అప్లై చేసుకున్నారంటే మీకు ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ చాలా సింపుల్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ప్యారలల్ టు. దీని స్లోప్ తీసుకోండి, పెర్పెండిక్యులర్ కట్టుకోండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ s1 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, y ఈజ్ ఈక్వల్ 6 అంటే y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ a/m వేయండి. ఈ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఫార్ములా. ఈ y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ a/m. సార్ ఎలా సార్ m కట్టాలి, ఇక్కడ 60 ఇచ్చాడు కదా, tan 60 degrees. tan 60 ఈజ్ ఈక్వల్ టు m అండి. దట్ ఈజ్ ఈక్వల్ టు ఆ వాల్యూ వేసుకుంటే మీకు అయిపోయింది. నెక్స్ట్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అట్ ఎండ్ ఆఫ్ ది లాటరల్ రెక్టమ్ అన్నాడు. పాజిటివ్ ఎండ్ అన్నాడండి. అసలు లాటరల్ రెక్టమ్ చూడండి, ఇది పెరాబులా అనుకోండి, వాడు ఇచ్చిన పెరాబులా y స్క్వేర్ ఈక్వల్ 16x. ఇది పాజిటివ్ ఎండ్. పాజిటివ్ ఎండ్ అంటే ఫార్ములా a, 2a. ఇది a, -2a. దేర్ఫోర్ మీరు ఇక్కడ a, 2a దగ్గర కట్టాలి. సరే ఎలా కడతాం, 4a ఈజ్ ఈక్వల్ టు 6 అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని y స్క్వేర్ ఈక్వల్ టు 4axతో కంపేరింగ్ చేయండి. 4a ఈక్వల్ 6 అంటే a ఈజ్ ఈక్వల్ టు 3/2. అంటే 3/2, 3 దగ్గర మీరు ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ కట్టాలి. ఓకే, నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ పెరాబులా 1 ఈక్వల్. నెక్స్ట్ షో దట్ ద టాంజెంట్ అన్నాడు. y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ a/m అండి. అంటే c ఈజ్ ఈక్వల్ టు a/m అని ప్రూవ్ చేయండి. ఫైండ్ ద వెర్టెక్స్ అండ్ అన్నాడు. మన దగ్గర ఉన్న ఈక్వేషన్ దీన్ని కంపేరింగ్ చేసుకుంటే x మైనస్ h² ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 4a ఇంటూ y మైనస్ k కింద వస్తుంది. ఇది y మైనస్ k² ఈజ్ ఈక్వల్ టు y మైనస్ k² ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 4a ఇంటూ x మైనస్ h కింద వస్తుంది. నెక్స్ట్ హైపర్బోలా. ఎసెన్సిటీ ఆఫ్ ది ఇచ్చాడు, అంటే E1 ఇచ్చాడు, E2 ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మన దగ్గర ఫార్ములా చూడండి, ఇక్కడ ఉంది 1/E1² ప్లస్ 1/E2² ఈజ్ ఈక్వల్ టు 1. 1/E1² ప్లస్ 1/E2² ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ టాంజెంట్ అని ఇచ్చాడు. టాంజెంట్ కండిషన్ అప్లై చేసేయండి. టాంజెంట్ కండిషన్ అప్లై చేసుకుంటే మీకు సింపుల్గా తేలిపోతుంది. ఓకే, దీన్ని పెరాబోలా కింద మార్చుకోండి. x²/a² మైనస్ y²/b² ఈక్వల్ టు 1 కింద మార్చుకోండి. టాంజెంట్ కండిషన్. ఓకే, నెక్స్ట్ ఫైండ్ ద డిఫైన్ రెక్టాంగులర్ హైపర్బోలా. డిఫైన్ రెక్టాంగులర్ √2 అండి. ఓకే, డిఫైన్ రెక్టాంగులర్ హైపర్బోలా అనగానే మనం ఎలా తీసుకుంటామంటే దాన్ని ఒకసారి చూడండి. ద ఈక్వేషన్ ఆఫ్ ద రెక్టాంగులర్ అంటే ఇక్కడ 2 హైపర్బోలా ఈజ్ సెడ్ టు బి సిమిలర్, దే హ్యావ్ సేమ్ ఎసెన్సిటీ ఇన్ ఏ హైపర్బోలా. అంటే లెంగ్త్ ఆఫ్ ది ట్రాన్స్వర్స్ యాక్సెస్ ఈజ్ ఈక్వల్ టు లెంగ్త్ ఆఫ్ ది కాంజుగేట్ యాక్సెస్. అంటే ట్రాన్స్వర్స్ యాక్సెస్ తాలూకా లెంగ్త్ ఈజ్ ఈక్వల్ టు కాంజుగేట్ యాక్సెస్ తాలూకా లెంగ్త్ ఈక్వల్ అయిపోతే దాన్ని మనం రెక్టాంగులర్ హైపర్బోలా అంటాం. సో దాని తాలూకా ఎసెన్సిటీ వచ్చేసరికల్లా √2 అండి. ఈ ఈజ్ ఈక్వల్ టు √2. ఓకే, నెక్స్ట్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా హూస్ ఫోకీస్ అండ్ ట్రాన్స్వర్స్ యాక్సిస్ లెంగ్త్ 8 ఇచ్చాడు. అంటే 2a ఈజ్ ఈక్వల్ టు 8, a ఈజ్ ఈక్వల్ టు 4. దేర్ఫోర్ ఇక్కడ ఫోకీ ఇచ్చాడు, అంటే ae ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 5 ఇచ్చాడు. ఓకే, మనం ఇక్కడ ఫార్ములా అప్లై చేసుకుంటే మనకు ఆన్సర్ వస్తుంది. ఫార్ములా b² ఈజ్ ఈక్వల్ టు a² ఇంటూ e² మైనస్ 1. ఓకే, నెక్స్ట్
నెక్స్ట్ ఫైండ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ది పెర్పెండిక్యులర్ ఫ్రమ్ ఎనీ పాయింట్ ఏబీ బై ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అండి. ప్రొడక్ట్ ఆఫ్ ది లెంగ్త్ ఏబీ 16 into 9, 16 into 9 by 16 plus 9, that is equal to 144 by 25 is the answer. Next, the angle between 30 degrees ఇచ్చాడు 2 tan inverse b by a అండి, లేదా 2 secant inverse e. నెక్స్ట్ eccentricity and length of the okay same. Find the length of the lead septum. Length of the lead septum formula ఏంటి 2b square by a. నెక్స్ట్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఎట్ టీటా ఇచ్చాడు. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఎట్ టీటా ఇచ్చాడు. ఫార్ములా ఏంటి ఏఎక్స్ బై సీకెంట్ టీటా ప్లస్ బీవై బై ట్యాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. ఇది వేస్తే అయిపోతుంది ఇంటిగ్రేషన్. √1 - ఇక్కడ మీకు ఫార్ములా రావాలండి. ఇక్కడ దీన్ని చూడండి, సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఇచ్చాడు. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ √1 - cos 2x అంటే మన దగ్గర cos 2x ఫార్ములాలు ఉన్నాయి. cos 2x ఈజ్ ఈక్వల్ టు 2 cos square x minus 1. cos 2x ఈజ్ ఈక్వల్ టు 1 - 2 sin square x. ఇవన్నీ తీసుకొని రండి. అంటే దీన్ని √2 sin square x కింద రాసుకున్నాను. అంటే √2 into sin x. sin x తాలూకు ఇంటిగ్రల్ ఎంత -cos x అయినా, దేర్ఫోర్ ఆన్సర్ -√2 cos x. ఇది ఇలా ఇచ్చినప్పుడు సీకెంట్ స్క్వేర్ ఎక్స్ అంటే 1 cos square x కింద రాయండి, 1 sin square x కింద రాయండి. ఓకే, 1ని sin square x ప్లస్ cos square xగా రాయండి. ఇప్పుడు మీకు ఆల్రెడీ క్లారిటీ వచ్చింది సమ్ మీద. దేర్ఫోర్ sin square బై ఇది క్యాన్సిల్ అయిపోతే 1 cos square x, సీకెంట్ స్క్వేర్ ఎక్స్, cos square 1 sin square, cosecant square x. ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ అంటే tan x, ఇంటిగ్రల్ cosecant -cot x. దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే, ఇక్కడ చూడండి, దీన్ని టీ అనుకోండి. ఇక్కడ ఈ ఫార్ములా మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసెట్ కూడానండి. e⁻x ఇంటూ f(x) ప్లస్ f'(x). ఎంసెట్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు కొంచెం ఫోకస్ పెట్టారంటే ఎంసెట్లో మీకు 80కి మినిమం 50 నుంచి 60 మార్కులు తెప్పించేస్తాను ఈజీగా. మీరు కొంచెం ఫోకస్ పెడితే ఎంసెట్లో 80కి 50 నుంచి 60 తెప్పించేస్తాను, పెద్ద కష్టమేం కాదు. ఇప్పుడు దీని f(x) అనుకోండి, దీని తలుగు డెరివేటివ్ f'(x) లేదు, దీని f(x) అనుకోండి, లాగ్ చూడండి, దీని f(x) అనుకోండి, ఇది f'(x) అంతే కదా. దేర్ఫోర్ లాగ్ సీకెంట్ ఎక్స్ అంటే 1 secant x, secant x డెరివేటివ్ secant x tan x. దేర్ఫోర్ ఆన్సర్ e⁻x ఇంటూ లాగ్ ఆఫ్ secant x ప్లస్ సి. సేమ్ ఫార్ములా ఇది కూడా 1/x అంటే ఫార్ములా e⁻x ఇంటూ 1/x ప్లస్ లాగ్ x. సేమ్ ఫార్ములా ఇంటిగ్రల్ e⁻x ఇంటూ f(x) ప్లస్ f'(x) dx. ఆన్సర్ e⁻x ఇంటూ f(x) ప్లస్ సి. ఇది కూడా సేమే. ఇలా సమ్ ఇచ్చినప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. x⁻18, 18లో సగం ఎంత 9. దేర్ఫోర్ x⁻18 బై 1 ప్లస్ x⁻9 హోల్ స్క్వేర్ అని రాయండి. x⁻9 టీ అనుకోండి, దేర్ఫోర్ 9 ఇంటూ x⁻8 dx dt అంటే 1/9 dt అవుతుంది. ఇది x⁻8 dx అంటే ఇక్కడ ఏమొచ్చింది, దట్ ఈస్ ఈక్వల్ టు dt బై 1 ప్లస్ టీ స్క్వేర్ 1/9. 1/1 ప్లస్ టీ స్క్వేర్ అంటే ఎంత ఫార్ములా tan ఇన్వర్స్. దేర్ఫోర్ ఆన్సర్ 1/9 tan ఇన్వర్స్ టీ. ఇక్కడ ఇలాంటి సమ్ ఇచ్చినప్పుడు ఈ ఎక్స్ ప్లస్ రూట్లో ఉన్నదని టీ స్క్వేర్ అనుకోండి, దీన్ని టీ స్క్వేర్ అనుకోండి. అప్పుడు ఏమవుద్ది x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టీ స్క్వేర్, రూట్లో ఉంది కాబట్టి ఒక 1 యాడ్ చేయండి. x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టీ స్క్వేర్ ప్లస్ 1. దీన్ని డెరివేటివ్ కట్టండి. నెక్స్ట్ దీన్ని టీ అనుకోండి, దీని డెరివేటివ్ కిందనే ఉంది. ఓకే, ఇలా సమ్ ఇచ్చాడు, దీన్ని పార్షియల్ ఫ్రాక్షన్స్ కట్టండి. ఇది ఐలేట్ ఇంటిగ్రల్ uv' ఈజ్ ఈక్వల్ టు uv మైనస్ ఇంటిగ్రల్ u'(v). సింప్లిఫై చేసుకోండి. ఈ ఫార్ములా మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎంసెట్ కూడా. f'(x) బై f(x) లాగ్ మాడ్ f(x) ప్లస్ సి. అంటే దీని ఆన్సర్ ఎంత అవుతుంది లాగ్ మాడ్ x స్క్వేర్ డెరివేటివ్ పైన ఉంది, x డెరివేటివ్ పైన ఉంది. దేర్ఫోర్ ఆన్సర్ లాగ్ మాడ్ x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1 ప్లస్ సి. ఇది ఐలేట్. ఐలేట్ గురించి మీకు తెలుసు కదా, ఒకసారి చూడండి. ఐలేట్ అంటే ఇన్వర్స్, లాగర్థమిక్, ఆల్జీబ్రిక్, ట్రిగ్నామెట్రిక్ ఎక్స్ప్రెషన్స్. ఫస్ట్ ఇది లాగ్ ఎక్స్ ఉంది కాబట్టి దీన్ని u అనుకోండి. v' ఈజ్ ఈక్వల్ టు √x. v ఎంత అవుతుందో చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ లాగ్, దీన్ని లాగ్ 1 ప్లస్ x టీ అనుకోండి. ఓకే, లాగ్ 1 ప్లస్ x టీ అనుకోండి, దాని డెరివేటివ్ కిందనే ఉంది. దేర్ఫోర్ ఇంటిగ్రల్ టీ dt. దేర్ఫోర్ ఆన్సర్ టీ స్క్వేర్ బై 2 ప్లస్ సి. ఇది √a² మీన్స్ x స్క్వేర్ ఫార్ములాలో ఉంది. ఇక్కడ చూడండి, డినామినేటర్ టీ అనుకోండి, దీని డెరివేటివ్ పైన వస్తుంది. a ఇంటూ cos స్క్వేర్ ఎక్స్ ప్లస్ b sin స్క్వేర్ ఎక్స్ టీ అనుకోండి. ఓకే, దీన్ని టీ అనుకుంటే మీకు న్యూమరేటర్ డెరివేటివ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ సింప్లిఫై చేసుకోండి, ఇది కూడా సింప్లిఫై చేసుకోండి.
నెక్స్ట్ రూట్ ఎక్స్ ఇన్ టీ అనుకోండి, దట్ ఈస్ ఈక్వల్ టు రూట్ ఎక్స్ ఇన్ టీ అనుకుంటే 1/2 రూట్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిటీ, అంటే 1/2 ఇంటూ ఇక్కడ చూడండి ఇంటిగ్రల్ కాస్ టీ, ముందు కాన్స్టెంట్ వాల్యూ వస్తుంది. కాస్ టీ అంటే వాల్యూ ఎంత, సైన్ టీ. ఓకే, నెక్స్ట్ ఈ వాల్యూ చూడండి లాగ్ ఎక్స్ టీ అనుకోండి, అప్పుడు ఎంత అవుతుంది 1/log x ఇంటూ 1/x, అంటే ఇంటిగ్రల్ 1/t dt. 1/t ఇంటిగ్రల్ 1/t dt ఫార్ములా ఏంటో చూసుకోండి, లాగ్ మాడ్ టీ ప్లస్ సి. దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే, ఒక 1 యాడ్ చేసి ఒక 1 తీసేయండి. ఇక్కడ చూడండి సీకెంట్ ఎక్స్ని టీ అనుకోండి, దాని డెరివేటివ్ పక్కనే ఉంది, దేర్ఫోర్ ఆన్సర్ e పవర్ ఎక్స్ సీకెంట్ ఎక్స్ ప్లస్ సి. ఎక్స్పాండ్ చేయండి, ఇదేంటి సైన్ వర్స్ ఎక్సా, సైన్ వర్స్ ఎక్స్ సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్. ఇక్కడ చూడండి 1 + tan స్క్వేర్ అంటే ఏంటి, సీకెంట్ స్క్వేర్ ఎక్స్, ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ tan ఎక్స్. ఓకే, దేర్ఫోర్ tan ఎక్స్ డెరివేటివ్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్, ఆన్సర్ e పవర్ ఎక్స్ ఇంటూ సీకెంట్ ఎక్స్ ప్లస్ సి. చూడండి రెండు ఫార్ములాలు బాగా రిపీట్ అవుతున్నాయి, e పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఎక్స్ డిఎక్స్ దట్ ఈస్ ఈక్వల్ టు e పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి, ఇదొకటి, అండ్ ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ లాగ్ మాడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి, ఇదొకటి బాగా రిపీట్ అవుతున్నాయి. ఇది ఒక మోడల్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ రూట్ x+4ని టీ స్క్వేర్ అనుకోండి, ఇలా సమ్మించినప్పుడు x+4ని టీ స్క్వేర్ అనుకోండి. ఇప్పుడు దీని డెరివేటివ్ ఎంత అవుతుంది, dx ఈజ్ ఈక్వల్ టు 2t dt. కానీ ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, x+5 ఇచ్చాడు, దేర్ఫోర్ ఒక 1 యాడ్ చేయండి, దేర్ఫోర్ t² + 1 మొత్తం క్వశ్చన్ అంతా వస్తుంది. 2t dt బై t² + 1 ఇంటూ రూట్ t² అంటే టీ క్యాన్సిల్, అంటే మనకి మిగిలిన వాల్యూ ఇది, ఇంటిగ్రల్ 1/1 + t², దేర్ఫోర్ ఆన్సర్ 2 ఇంటూ tan ఇన్వర్స్ టీ. టీ ప్లస్లో ఈ వాల్యూ వేసేయండి, రూట్ వాల్యూ. ఇందాకలే చెప్పాను x⁴ ఇచ్చాడు, దేర్ఫోర్ 2x³ + 1 + x⁴² అని రాయండి. x⁴ని టీ అనుకోండి, 4x³ dx ఈజ్ ఈక్వల్ టు dt అవుతుంది. 2x³ dx ఈజ్ ఈక్వల్ టు dt, 1/2 dt, ఆల్రెడీ 1/2 ఉంది, దేర్ఫోర్ 1/2 dt బై 1 + t². ఓకే, అయిపోయింది, దేర్ఫోర్ 1/2 ఇంటూ tan ఇన్వర్స్ టీ ప్లస్ సి మనం రాయడం. ఓకే, నెక్స్ట్ సేమ్ ఇక్కడ చూడండి sin పవర్ 4 బై cos పవర్ 4 అంటే tan పవర్ 4x ఇంటూ సీకెంట్ స్క్వేర్ ఎక్స్. చూడండి tan x ని టీ అనుకోండి, tan xని కానీ టీ అనుకుంటే దాని డెరివేటివ్ పక్కనే ఉంది, సీకెంట్ స్క్వేర్ dx ఈజ్ ఈక్వల్ dt, దేర్ఫోర్ t పవర్ 4 dt, ఆన్సర్ t పవర్ 5/5. లాస్ట్లో ఈ వాల్యూ వేయాలండోయ్. నెక్స్ట్ దీన్ని టీ అనుకోండి, log x ని టీ అనుకోండి, log x డెరివేటివ్ 1/x, దేర్ఫోర్ ఇంటిగ్రల్ cot x cot t dt, దట్ ఈస్ ద ఆన్సర్. దీన్ని టీ అనుకోండి, దాని డెరివేటివ్ పక్కనే ఉంటుంది, log secant x tan x అంటే 1/secant x tan x, secant x డెరివేటివ్ secant x tan x ప్లస్ tan x డెరివేటివ్ secant స్క్వేర్ x, దేర్ఫోర్ secant x కామన్ తీ, secant x ప్లస్ tan x బై secant x ప్లస్ tan x, ఈ రెండు క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, ఆ వాల్యూ పక్కనే ఉంది. ఇంటిగ్రల్ log x హైలైట్ వాడాలి, ఇంటిగ్రల్ sin ఇన్వర్స్ x హైలైట్ వాడాలి. ఇక్కడ ఫార్ములా uv డాష్ ఈజ్ ఈక్వల్ టు uv మైనస్ ఇంటిగ్రల్ u డాష్ v. ఇక్కడ గుర్తుపెట్టుకో, u ఈజ్ ఈక్వల్ టు log x, v డాష్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే v ఈజ్ ఈక్వల్ టు x, ఫార్ములా అప్లై చేస్తే అయిపోతుంది. sin x ని టీ అనుకో, dt బై t² sin x t² ప్లస్ 4t ప్లస్ 5, దిస్ ఇస్ ద ఆన్సర్. ఎక్స్పాండ్ చేసుకుంటే dt బై t² ప్లస్ 4t ప్లస్ 4 ప్లస్ 1 కింద రాయి, దేర్ఫోర్ dt బై t ప్లస్ 2² ప్లస్ 1 అయిపోయిందిగా. 1/1 + x² ఫార్ములా, ఇంటిగ్రల్ 1/1 + x² ఫార్ములాలో ఉంది, అయిపోయింది. ఇది ఎక్కువసార్లు రిపీట్ అవుతుంది, ఈ మోడల్ చూసుకోండి. ఇక్కడ కింగ్స్ రూల్ క్వీన్స్ రూల్ ఉంటాయి, మొత్తం సంస్థని ఇదే ఫార్ములా, ఇంటిగ్రల్ 0 to a f of x dx ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to a f of a మైనస్ x dx, ఇది కింగ్స్ రూల్. ఇంటిగ్రల్ a to b f of x dx ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ a to b f of a ప్లస్ b మైనస్ x, దీన్ని క్వీన్స్ రూల్ అంటారు. మీకు ఇంటిగ్రేషన్ కానీ బాగా వస్తే ఈజీగా వచ్చేస్తుంది. దీన్ని ఐ అనుకొని అప్లై చేసుకోండి. దీని ఆన్సర్ 5/4 అండి, ఇది ఎంసెట్లో కూడా పడుతుంది. ఓకే, పవర్లో sin పవర్ 5 ఉండి సైన్ ఉండి కింద సైన్ కాస్ ఉండి ఇక్కడ పైన కొసీకెంట్ ఉండి న్యూమరేటర్లో సీకెంట్ కొసీకెంట్ ఉండి ఇంటిగ్రల్ కాట్ ఉండి tan కాట్ ఉంటే మీకు ఆన్సర్ ఇదే 5/4. బట్ ఇంటర్వెల్స్ 5/2 ఉండాలి, 0 to 5/2 ఉండాలి. ఓకే, ఇది కూడా అంతే చూడండి, f డాష్ x బై f ఆఫ్ x లాగ్ మాడ్ f ఆఫ్ x. ఓకే, ఈ రిడక్షన్ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకుని చదవండి ఒకసారి. ఓకే, ఈ మోడల్ చూడండి ఎన్నిసార్లు రిపీట్ అవుతుందో. ఇక్కడ మాకు 1 యాడ్ చేసి ఒక 1 తీసేయండి, ఇక్కడ కూడా ఒక 1 యాడ్ చేసి ఒక 1 తీసేయండి.
ఓకే, ఇది ఆడ్ ఫంక్షన్ అవుతుంది, ఆన్సర్ 0 అయిపోతుంది. ఓకే, ఫార్ములాలు చెక్ చేసుకోండి. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆర్డర్ డిగ్రీ చాలా ఇంపార్టెంట్. ఇలాంటి సమ్ ఇచ్చినప్పుడు ఇక్కడ చూడండి, పవర్లో 6/5 ఉంది, అది ఉండకూడదు. దేర్ఫోర్ 5/6 తోటి మల్టిప్లై అండ్ డివైడ్ చేసేయండి. దేర్ఫోర్ d²y/dx² ప్లస్ dy/dx హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ y పవర్ 5/6. దాన్ని సింప్లిఫై చేసుకుంటూ వస్తుంది. హైయెస్ట్ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి, హైయెస్ట్ ఆర్డర్. ఓకేనా, హైయెస్ట్ ఆర్డర్ దాని పవర్లో ఉన్నది డిగ్రీ అవుతుంది. ఓకే, హైయెస్ట్ డెరివేటివ్ పవర్లో ఉన్నది డిగ్రీ అవుతుంది. దేర్ఫోర్ దీని తాలూకు ఆర్డర్ టు డిగ్రీ 1. గుర్తుపెట్టుకోండి, ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఆర్బిటరీ కాన్స్టెంట్స్. అంటే ఎన్ని కాన్స్టెంట్స్ ఉంటే అన్ని ఆర్డర్ డైరెక్ట్ చెప్పేయచ్చు. డిగ్రీకి మట్టుకు ఒక రూల్ ఉంది, ఇట్ మస్ట్ బి ఏ పాలినామియల్ అవ్వాలండి. డిగ్రీ అవ్వాలంటే ఒక పాలినామియల్ ఈక్వేషన్ అవ్వాలి. అసలు పాలినామియల్ ఈక్వేషన్ అంటే ఒక కన్సిస్టెంట్గా ఇంక్రీజింగ్ ఉండాలి. a0 ప్లస్ a1x ప్లస్ a2x² సో ఆన్ an(x)n. ఓకే, ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ ఈ సమ్ చూడండి, ఇది ఆర్డర్ వస్తుంది, ఆర్డర్ వచ్చేసరికల్లా 2 అండి. కానీ ఇది పాలినామియల్ ఈక్వేషన్ కాదు, దేర్ఫోర్ డిగ్రీ 0, డిగ్రీ నాట్ డిఫైన్డ్, ఆర్డర్ వచ్చేసరికల్లా 2 అండి. ఇక్కడ చూడండి, దీని తాలూకా ఆర్డర్ 3, డిగ్రీ 2. హైయెస్ట్ పవర్ అన్నాడు, హైయెస్ట్ డెరివేటివ్. ఇందులో హైయెస్ట్ డెరివేటివ్ ఎంత అండి? 3. దేర్ఫోర్ ఆర్డర్ 3. హైయెస్ట్ డెరివేటివ్ పవర్లో ఉండేది డిగ్రీ అవుతుంది, దేర్ఫోర్ డిగ్రీ 2. ఓకే, నెక్స్ట్ ఇక్కడ దీన్ని సింప్లిఫై చేసుకోవాలి. డిఫరెన్షియల్ ఈక్వేషన్ అన్నాడు కాబట్టి దీన్ని డెరివేటివ్ కట్టండి. dy/dx ఈజ్ ఈక్వల్ టు c ఇంటూ 1. ఈ c ప్లస్లో ఈ వాల్యూ వేసేయండి. ఇక్కడ చూడండి, రెండు కాన్స్టెంట్స్ ఉన్నాయి, దేర్ఫోర్ 2 సార్లు డెరివేటివ్ కట్టండి. y డాష్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3a sin 3x ప్లస్ 3b cos 3x. y డబుల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 9a cos 3x మైనస్ 9b sin 3x. మైనస్ 9 కామన్ తీయండి, a cos 3x ప్లస్ b sin 3x. y డబుల్ డాష్, దేర్ఫోర్ y డబుల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 9y. ఆన్సర్ y డబుల్ డాష్ ప్లస్ 9y ఈక్వల్ టు 0. దిస్ ఇస్ ద ఆన్సర్. రెండు కాన్స్టెంట్ 2 సార్లు డెరివేటివ్ కట్టండి. ఓకేనా, నెక్స్ట్ ఫైండ్ ద జనరల్ సొల్యూషన్. ఇక్కడ చూసుకోండి, dy/dx ఇక్కడ మైనస్ x. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, దీన్ని వేరియబుల్ సెపరబుల్ అంటారు. y టర్మ్లన్నీ y దగ్గరికి వెళ్ళాలి, x టర్మ్లు x దగ్గరికి వెళ్ళాలి. చూడండి, y dy/dx కానీ అనుకుంటే మైనస్ x, దేర్ఫోర్ y dy ఈజ్ ఈక్వల్ టు మైనస్ x dx. ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ అంటే y²/2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ x²/2 ప్లస్ c. ఇక్కడ చూడండి, dy/dx ఈజ్ ఈక్వల్ టు e పవర్ x ఇంటూ e పవర్ y కింద రాయండి. దేర్ఫోర్ dy/dx e పవర్ y dx ఇంటూ e పవర్ x, ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఈ వాల్యూ పైకి తీసుకెళ్ళిపోండి. ఇక్కడ చూడండి, dy/y ఈజ్ ఈక్వల్ టు dx/x ఇంటూ 2. దీన్ని వేరియబుల్ సెపరబుల్ అంటారండి. y టర్మ్స్ y దగ్గరికి, x టర్మ్ x దగ్గరికి. దట్ ఈస్ ఈక్వల్ టు log y ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ log mod x. దేర్ఫోర్ log y ఈజ్ ఈక్వల్ టు log x² ప్లస్ log c. దేర్ఫోర్ ఆన్సర్ y ఈజ్ ఈక్వల్ టు cx². వచ్చిందండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఇంటిగ్రల్ ఫ్యాక్టర్. దీని మీద బిట్ లేకుండా ఎంసెట్ ఉండదు, జేఈ మెయిన్స్ ఉండదు, ఐపీ ఉండదండి. మీరు 2 ఫార్ములా గుర్తుపెట్టుకోండి, dy/dx ప్లస్ py ఈజ్ ఈక్వల్ టు q. అయితే దీని తాలూకా ఐఎఫ్ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఈ పవర్ ఇంటిగ్రల్ pdx. దీని తాలూకా సొల్యూషన్ y ఇంటూ ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ q ఇంటూ ఐఎఫ్ ప్లస్ c. ఇప్పుడు మీకు ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఎలా ఉంది ఈ ఈక్వేషను? dy/dx మైనస్ y/x 2x² secant² 2x/x, x కొట్టింది. దేర్ఫోర్ ఇది ఏ ఫామ్లో ఉంది? dy/dx ప్లస్ py ఈజ్ ఈక్వల్ టు qలో ఉంది, అంటే p ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/x. ఓకే, దేర్ఫోర్ ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఇంటిగ్రల్ pdx, అంటే ఈ పవర్ మైనస్ 1/x dx, అంటే ఈ పవర్ జాగ్రత్తగా చూసుకుంటే ఈ పవర్ మైనస్ log x, దట్ ఈస్ ఈక్వల్ టు ఈ పవర్ log x పవర్ మైనస్ 1, దట్ ఈస్ ఈక్వల్ టు x పవర్ మైనస్ 1. అంటే ఆన్సర్ 1/x ఈజ్ ద ఆన్సర్. సేమ్ దీనికి కూడా అలా కడతారు. ఓకే, గుడ్ లక్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. ఓకే, బాగా చేయండి. ఎంసెట్ నెక్స్ట్ కాన్సెప్ట్ చెప్పుకుందాం, ఎంసెట్ చేసిన ప్రతి ఒక్క బిట్ చెప్పుకుందాం. టార్గెట్ 60 మార్కులు చేసుకుందాం. ఆల్ ది బెస్ట్.